ఈ కులగణన అనేది దానికి యాడ్ అవుతుంది కానీ మైనస్ కాదు. ఓకే. ఆ ఫీలింగ్కి యాడ్ అవుతుంది. ఏమిటి కులాలు ఎంత ఎగతాళి చేస్తున్నారు ఇంగ్లీష్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ. కులాలేంటి దేశంలో అవి వద్దని చెప్పి మీరే చెప్పారు కదా. పెళ్ళిళ్ళు చేసుకుంటే ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు, మీరే ఎంకరేజ్ చేసి మళ్ళీ ఇదేంటి ఇలాంటి పనులు ఏంటి? కులాల కోసం రాజకీయాలు నడుస్తున్నాయి, మరి వాటిని మీరు లేదా ఈ కులాలు ఎందుకు చేస్తున్నారు అంటే నాకు అర్థమైంది కేవలం రాజకీయంగా చేస్తున్నారు అని అర్థం. దీన్ని ఏదో చేసి ఏదో చేయాలని అది సక్సెస్ కాదు. ఎందుకంటే కులాలు మర్చిపోతున్నారు గ్రామాల్లో. మర్చిపోయి ఒకటిగా అన్న అమ్మ అని ఒకడికి ఒకడు పని చేసుకుంటాం, ఒకటి చేలో ఒకటి దున్నుకోవటం పని చేసుకుంటారు సందర్భం ఎప్పుడుది. అసలు అలాంటి సందర్భంలో నువ్వు సిటీలో ఎవరెవరో తెలియదు, ఎవరికి తెలియదు, ఎవరు పట్టించుకోరు. కానీ గ్రామం చిన్న యూనిట్ కదా, ఆ యూనిట్ని మనం జాగ్రత్తగా కాపాడితేనే మనకి ధాన్యం పండించడం కానీ మరి ఇదన్నది జరిగేది. ఇప్పుడు ఇన్ని కోట్ల ప్రజానీకానికి భోజనం పెడుతున్నారు ఎవరు? ఆ అన్నదాతలు. ఈ కులగణన చేసి ఏదో మోడీ గారిని ఎదుర్కొందామనో ఏదో వాళ్ళ భావం ఏంటో మనకు పూర్తిగా తెలియదు. కానీ కులగణన వాళ్లే కాంగ్రెస్ హైకమాండ్లో నుంచే వచ్చింది. అది నేను బాధపడ్డాను. నేను ఏ పార్టీలోనూ ఇప్పుడు పెద్ద నేను పూసుకొని తిరగట్లేదు, బాధపడ్డా. ఇదేంటి లేనిపోయింది. దాదాపు 5 లక్షల గ్రామాలు ఉన్నాయి, 5.5 లక్షల గ్రామాలు ఉన్నాయి దేశంలో. నాకు తెలిసిన లెక్క ప్రకారం 5.5 లక్షల గ్రామాలు చక్కగా అన్నదమ్ముల్లాగా పనిచేసుకుని అందరూ కూడా పంటలు పండిస్తున్నారు. ఒకప్పుడు 35 కోట్లు ఉన్న ఇండియా ఈరోజు 135 కోట్లు అయింది. నెహ్రూ గారు అమెరికా పోయి 420 ఏదో స్కీమ్ ఉంది, ఆ స్కీమ్కి ఏదో గోధుమలు తెచ్చేవాడు మనకి. ఒకసారి ఆయన చెప్పాడు, నాకు సిగ్గుగా ఉంది, భారతదేశం అగ్రికల్చర్ ల్యాండ్ అంతా ఉంది చక్కగా, అలాంటి దాన్ని మనం గింజలు అడుక్కోవడం ఏంటి అని చెప్పి బాధగా ఉంది అని చెప్పి అమెరికాలో స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆయన నెహ్రూ గారు. అలాంటి దేశంలో మనం ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టి మళ్ళీ గ్రామాల్లో ఇలాంటి చిచ్చు పెడితే ఏమీ బాగుండదు. ఇది బాధాకరమైన విషయమైన ఉద్దేశంతో నేను దీన్ని అపోజ్ చేశాను. నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటా చెప్పింది ఏంటంటే, కులగణన ఏంటయ్యా, ప్రశాంతంగా ఉన్న గ్రామాలను పాడు చేస్తారా ఏంటి? మంచిది కాదు అది. ఇప్పుడే వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా కలిసి ఉంటున్నారు, పొలాలు దున్నుకుంటున్నారు, వీళ్ళు కూడా పొలాలు కొనుక్కుంటున్నారు, సన్నకారు వాళ్ళు కూడా. అన్న అక్క అని తిరిగే రోజులు పోగొట్టి ఇదంతా గ్రామ వాతావరణంలో చెడిపోతుంది. మీరు 10 కార్లు వేసుకెళ్ళి అక్కడ కులగణన అంటే పెద్ద అలజడి జరుగుతుంది. ఎందుకు కులం కావాలి తెలుసుకోవాలని దానికి మీకు ఏదైనా అవసరం ఉంటే రేషన్ కార్డులు ఉంటాయి కదా, ఇంకేవో కార్డులు ఉంటాయి కదా, అనేకమైన కార్డులు పద్ధతులు ఉన్నాయి. ఇది మంచిది కాదు అని చెప్పి నేను చెప్పాను ప్రెస్కి. అదే విషయం ఎవరిని అడిగినా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, కాంగ్రెస్ హైకమాండ్ వారు పెద్ద పెద్ద నాయకులు ఇప్పుడు లేరు. వాళ్ళంతా మొరార్జీ దేశాయ్, అలాగే మన రాజగోపాలాచారి, ఇలాంటి నాయకులు లేరు ఇప్పుడు అక్కడ. ఆ నాయకులు ఏం చేశారంటే, అసలు భారతదేశాన్ని ఈ భాషా రాష్ట్రం చేయాలని మనం భాషా ప్రయుక్త రాష్ట్రాలు చేయాలని మొట్టమొదటి పెట్టింది మనం పట్టాభి సీతారామయ్య గారు. పట్టాభి సీతారామయ్య గారు చాలా రెస్పెక్ట్ అక్కడ పార్టీలో. ఆంధ్ర బ్యాంక్ అలాంటి ఆయనే అన్నాడు ఏమిటిది అని చెప్పాను అనుకుంటే, తర్వాత ప్రకాష్ గారు మొదలెట్టి పట్టాభి సీతారామయ్య గారు, ప్రకాష్ గారు భాషా రాష్ట్రాలు విడగొట్టాలి అని మొట్టమొదటి. అక్కడే తప్పు జరిగింది అనిపిస్తుంది. భాష మీద రాష్ట్రం ఏంటి? ఎందుకు మనం అనేక భాషలు నేర్చుకుని ఇంగ్లీషును అన్నీ నేర్చుకునే వాళ్ళం కదా, ఉమ్మడి మద్రాసులో బాగానే ఉన్నాం కదా, ఏమి నష్టం వచ్చింది? అక్కడే తప్పు జరిగింది. భాషా రాష్ట్రాలు కాస్త మనం భాష మీద ఆధారం చేసుకుని రాష్ట్రాన్ని ఆడేమి లేదు. మన దీనికి వచ్చారు రెన్యూవల్కి, ఐ రెఫ్యూజ్డ్. సార్ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా ఏర్పడింది మొట్టమొదట తెలుగుదేశం ఎన్టీ రామారావు గారి హయాంలో. మళ్ళీ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ ఏర్పడింది మీరున్నప్పుడే, మీరు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నప్పుడే వచ్చింది కాదా? మీకు బ్యాక్గ్రౌండ్ కొంచెం ఇంకా వెనక్కపోతే, ఇది స్టార్ట్ చేసింది ఎన్జి రంగా, ప్రకాష్ గారు. ఓకే.
ప్రాంతీయ పార్టీని స్టార్ట్ చేశారు. ఓకే. అప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ పార్టీలో నువ్వా నేనా అని పోటీ పడుతున్నప్పుడు సంజీవ్ రెడ్డి గారు ఒక పక్క నుంచున్నాడు, రంగ గారు ఒక పక్క నుంచున్నాడు. ఎన్జి రంగ గారు. ప్రకాశం గారు రంగ గారిని కూడా సపోర్ట్ చేశాడు. ఓకే. ఒక 5 ఓట్లతో తేడా ఉందయ్యా రంగా, నువ్వు కాంప్రమైజ్ అయ్యని చెప్పి అడిగాడు. బొంబాయి నుంచి ఆయన వచ్చాడు, ఆయన పేరు అక్కడ పిసిసి ప్రెసిడెంట్, ఓకే. ఆయన ఫేమస్ మ్యాన్. ఆ. ఆయన వచ్చి అడిగితే ఈయన నో కంటెస్ట్ చేస్తాను పట్టుబట్టి. థామస్ గారా? కాదు. విజయవాడలో మేమంతా ఉన్నాం కుర్రాడు. మ్మ్. 5 ఓట్లలో తగ్గిన నేను నుంచుంటాను. నుంచొని ఓడిపోయాడు రంగా. ఓడిపోవడంతోనే ప్రకాశం రంగా ఇద్దరు కలిసి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చి ప్రాంతీయ పార్టీ. ఓకే. తెలుగుదేశంతో కాదు ప్రాంతీయ పార్టీ లే, అనేది ఇక్కడ. లే, లే. అది ఆ క్వశ్చన్ కోసం నేను ఆడు పార్టీ పెట్టి ప్రాంతీయ పార్టీ మళ్ళీ 1-2 రోజుల్లో రంగారం ప్రకాశం విడిపోయారు. అది అక్కడ తేడా. విడిపోయి ప్రకాశం ఓ పార్టీ, రంగా పార్టీ ఎన్జి రంగ. దాంతో అంటే కులాల మీద పోనీ ఓట్లు పోయేటప్పుడు ఇద్దరు ఓడిపోయారు. కొన్ని సీట్లు వచ్చాయి మద్రాసులో, గెలిచారు, అల్లరి చేశారు, రాజగోపాలాచారి ముఖ్యమంత్రి అన్నారు, పోయింది అక్కడ. అట్లా జరిగిపోయింది. ప్రాంతీయ పార్టీని స్టార్ట్ చేసి ప్రకాశం గారు, రంగా గారు, అంతేగాని మేము. కానీ పురుడు పోసుకుని బాగా అభివృద్ధిలోకి వచ్చింది మాత్రం ఎన్టీ రామారావు గారి హయాంలో. అది నేను అన్ను. ఎందుకంటే రాజకీయ పాఠశాల పెట్టి ప్రజలను చైతన్యం చేసింది రాజకీయంగా ప్రకాశం గారు, రంగా గారు. ఎన్ని స్కూళ్ళు పెట్టారని వాడు, ఎన్ని మీటింగ్లు పెట్టారని, ఆంధ్రదేశం ఎంత తిరిగారు ప్రకాశం గారు, రంగా గారు, చెప్పడానికి వీలేదు. అసలు రాజకీయం ఏంటో తెలియని రోజుల్లో రాజకీయ పార్టీలు పెట్టి, రాజకీయ కాలేజీలు పెట్టి పోషించిన వాళ్ళు, ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళిద్దరే. కరెక్ట్. అంతేగాని వీళ్ళు కాదు. ఈయనదేముంది, ఇది ఈ నా ఇంటతో వచ్చి నేను పెట్టిన పార్టీని ఆయన లాక్కుపోయి ఆయన పిల్లలకు అప్పచెప్పుకున్నాడు. స్వార్థపరుడు. ఇక్కడ వేరు, ఇక్కడ సిచ్యువేషన్ వేరు, అక్కడ సిచ్యువేషన్ వేరు. కానీ రాజకీయ చైతన్యం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కనిపిస్తుందా, తెలంగాణలో కనిపిస్తుందా మీకు ఇప్పటికీ? ఇప్పుడు చైతన్యం తెలంగాణలో కూడా బాగా వచ్చింది. ఆంధ్రలో మొట్టమొదటి మెడ్రాసులో ఉన్నప్పటి నుంచి ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరే కారణం రాజకీయాలకి, ప్రకాశం గారు, రంగా గారు. కులాల సంబంధం లేదు అక్కడ. కొన్నాళ్ళు కులాలు వచ్చినాయి, కులాల సంబంధం లేదు. ఎవరో వాళ్ళు 100 మంది పిల్లగాళ్ళు పెట్టి, పుస్తకాలు పెట్టి, పెన్సిళ్ళు పెట్టి, క్లాసులు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు రాజకీయాలు. ఏమి తెలియనప్పుడు. అవును, ఏమీ తెలియనప్పుడు. ఇప్పుడు సరే ఇది వేవ్, ఈ వేవ్ వచ్చింది, ఈ వేవ్ కూడా పోతుంది. ఇప్పుడు 2 పార్టీ సిస్టమ్ వచ్చేటప్పుడు జరిగిపోతుంది. ఫైనల్గా నాదెండ్ల భాస్కరరావు గారిని ఒక్క క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి. ఇప్పటికీ మీకు రాజకీయ శత్రువులు అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఏం చెప్తారు? చాలా మంది ఉన్నారు. రాజకీయ శత్రువులు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది పెరుగుతాం. రాజకీయ కానీ మీరు ఎవరికి రాజకీయ శత్రువు అనేది ఇప్పటి వరకు బయటికి తెలిసిన నిజాన్ని మీరు ఒప్పుకుంటారా? రాజకీయ శత్రువులు అనేవాళ్ళు లేకపోతే రాజకీయ నాయకుడే కాదు వాడు. రాజకీయ శత్రువులు అవసరం. ఇప్పటికీ ఉన్నారా? ఉన్నారు. ఇప్పటికీ